ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు సైఫ్ అలీ ఖాన్. సైఫ్ భార్య కరీనా కపూర్ కూడా లీలావతి ఆసుపత్రికి వచ్చి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లారు. ఆ తర్వాత వైద్యులు సైఫ్ అలీ ఖాన్ ను డిశ్చార్జ్ చేశారు. ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు సైఫ్ అలీ ఖాన్. స్పాట్ లో ఉన్నారు మా ప్రతినిధి రాజు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజు, సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ కావచ్చు, అలాగే డిశ్చార్జ్ సమ్మరీ కావచ్చు, ఏం చెప్తోంది? ఆయన అవుట్ ఆఫ్ డేంజరా? ఎస్, ఖచ్చితంగా దేవి. ఏదైతే 6 రోజుల క్రితం తన నివాసంలో అంటే ఏదైతే దొంగతనానికి వచ్చి తను డిమాండ్ చేయడం కావచ్చు, ఇద్దరి మధ్య జరిగినటువంటి తోపులాటల్లో ఏదైతే సైఫ్ అలీ ఖాన్ తనను బంధించే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో ఏదైతే దొంగ తన దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ దాంతోపాటు కత్తితో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశారు. సో తనకి వెన్ను వద్ద కత్తి ఏదైతే ఇరిగిపోవడంతో పాటు మరో 5 చోట్ల కూడా గాయాలయ్యాయి. అయితే ఓవరాల్గా సైఫ్ అలీ ఖాన్కి అయినటువంటి గాయాల్లో 2 గాయాలు మాత్రం లోతుగా అయ్యాయని చెప్పుకోవచ్చు. అప్పుడైతే లీలావతి ఆసుపత్రికి తరలించిన వెంటనే అత్యవసరంగా సైఫ్ అలీ ఖాన్కు చికిత్స ప్రారంభించారు. సో తను ఆసుపత్రికి సైతం నిలబడే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే తను ఆసుపత్రిలో ఏదైతే ఆటో దిగగానే తాను సైఫ్ అలీ ఖాన్ను వెంటనే స్ట్రెచర్ తేయండి అంటూ కూడా తనే పిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే స్ట్రాంగ్గా సైఫ్ అలీ ఖాన్ అయితే కనిపించారు. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత జరిగినటువంటి సర్జరీలు, ఆ తర్వాత జరిగినటువంటి ట్రీట్మెంట్, ఫైనల్గా సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజరే కాదు, పూర్తి స్థాయి స్టేబుల్గా ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వారం రోజుల పాటు మాత్రం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డాక్టర్లు సైఫ్ అలీ ఖాన్కు సూచించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఒక మామూలు వ్యక్తి కాదు, తను సినీ నటుడు, పైగా పెద్ద ఎత్తున సినీ తారలందరూ కూడా బాంబేలోనే ఉంటారు. వాళ్ళందరూ ఆయన్ని వచ్చి పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో విజిటర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు, ఏదైతే ఎక్కువ మంది చూడ్డానికి రావడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకోసమే వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో బెడ్ రెస్ట్లో ఉండాలి, ఇతరులు ఎవరిని కూడా కలవద్దు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటికే ముంబై పోలీసులు ప్రత్యేకంగా కేసు నమోదు చేశారు, నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు ఇతర దేశం నుంచి అసలు దేశంలోకి ఎలా చొరబడ్డాడు, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ను టార్గెట్ చేయడం వెనుక ఇతర కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. సో ఖచ్చితంగా డిశ్చార్జ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు కాబట్టి ఈరోజు వెళ్ళకపోవచ్చు, రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళి ఆయన ద్వారా ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ పైన మొత్తం కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ముంబై అంటే ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఉంటుందనుకున్నారు, కానీ ఎంత పరిస్థితులు ఉన్నాయి, ఒక దొంగ అవలీలగా ఆయన నివాసంలోకి రాగలిగాడు. సో ఈ నేపథ్యంలోనే చాలామంది ఈ భద్రత విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారని చెప్పుకోవచ్చు దేవి. ఎస్ రాజు, థ్యాంక్ యూ.